చాలామంది రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మోసపోతుంటారు. సో బేసిక్గా ఫర్దర్గా వాళ్ళకి లీగల్గా ఎలాంటి రైట్స్ ఉంటాయనేది తెలియదు. అలా రిలేషన్షిప్లో మోసపోతే కేసు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. సెక్షన్ 318 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ చీటింగ్ కిందకి వస్తుంది. ఆ చీటింగ్ కేసు కింద ఒకవేళ ఎవరిని చీటింగ్ చేసినా కూడా కేసు వేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం బేసికలీ సెక్షన్ 318 అండ్ ఆల్సో 69 డిఫరెన్స్ చూద్దాం. ఓకే, 318 ఏంటంటే చీటింగ్, కంప్లీట్ చీటింగ్ అంటే బిగినింగ్ నుంచి ఒక రిలేషన్షిప్కి వచ్చిన తర్వాత ఈ పర్సన్ని నేను చీట్ చేయడానికి ఈ రిలేషన్షిప్లోకి వచ్చిన అని ఇంటెన్షన్తో ఉంటారు కదా, అది చీటింగ్ కిందకి వస్తుంది. ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు కలిసి, ఉన్న తర్వాత చీటింగ్ ఇంటెన్షన్ ఇద్దరికి లేదు, నిజంగానే జెన్యున్గా లెజిట్గా ఇద్దరు కూడా రిలేషన్షిప్లోకి వచ్చిండ్రు, లవ్ అండ్ అఫెక్షన్తోనే వచ్చిండ్రు. బట్ థింగ్స్ డెంట్ వర్క్ వెల్, థింగ్స్ అంటే వాళ్ళిద్దరి మీద వర్కౌట్ కానప్పుడు ఇద్దరు సపరేట్ అయితే అది చీటింగ్ అవ్వదు. క్లియర్గా చెప్తున్నా వినండి. అంటే ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు, నిజంగా లవ్ అండ్ అఫెక్షన్తో ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, కానీ ఉంటూ ఇద్దరికి పడదు, ఇది కుదిరే వ్యవహారం కాదు, ఇంకా వదిలేసుకుందాము అని చెప్పేసి వదిలేసుకున్నప్పుడు అది చీటింగ్ కాదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ పర్సన్ నేను చీట్ చేయడానికి రిలేషన్షిప్లోకి వస్తా, వీడిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఆర్ ఈమెను ఎక్స్ప్లాయిట్ చేయడానికి, ఈమెను ఏదో విధంగా ఈమె దగ్గర నుంచి లాభం పొందాలి అండ్ చీటింగ్ అనేది చెయ్యాలి ఇంటెన్షన్తో రిలేషన్షిప్లో వస్తేనే చీటింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బాయ్ అండ్ గర్ల్ ఒక రిలేషన్షిప్లోకి వచ్చిండ్రు. ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి నిజంగానే రిలేషన్షిప్లోకి వచ్చిండు, బట్ ఆ అమ్మాయికి తెలుసు వీడు బాగా రిచ్ అని చెప్పి, వీడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని వాడు తెలుసు, ఆమెకు తెలుసు. ఆమె ఏం చేస్తుంది, కావాలని రిలేషన్షిప్లోకి వస్తుంది, ఎందుకంటే డబ్బులు తీసుకోవడానికి, వాడిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి రిలేషన్షిప్లోకి వస్తుంది. సో వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే మెల్లమెల్ల ఒక రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి ఇది అని చెప్పి అదని చెప్పేసి డబ్బులు తీసుకుంటా వెళ్తా ఉంటుంది. అండ్ తీరా పెళ్ళి అని ముచ్చట రాగానే నాకు వద్దు పెళ్ళి అని ఇస్తుంది, వదిలేస్తుంది, బ్రేకప్ చెప్పేస్తుంది. ఇక్కడ ఏమైంది, ఆ అమ్మాయి ఆ అబ్బాయితో రిలేషన్షిప్లోకి వచ్చింది మనీ కోసమే అని క్లియర్ ఉందా? సో ఈ రిలేషన్షిప్ చీటింగ్ చేయాలని ఇంటెన్షన్తో నా అమ్మాయి ఆ రిలేషన్షిప్లో వచ్చింది కాబట్టి అప్పుడు సెక్షన్ 318 వస్తుంది అండర్ చీటింగ్ అండ్ ఫ్రాడ్ చేసినట్టే. సో ఈ అమ్మాయికి చీట్ చేసింది కదా, ఇప్పుడు ఆ అబ్బాయి ఎలాంటి కేసు పెట్టాలని నేను చెప్తా. సో సెక్షన్ 318 వెళ్ళి ఏం చెప్పాలంటే ఈ అమ్మాయి బిగినింగ్ నుంచి కూడా నాతో కరెక్ట్ ఇంటెన్షన్తో లేదు, లవ్ అనే దాంతో లేదు, ఓన్లీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి, అంటే నా దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఆ రీజన్ కోసమే నాతో ఉన్నది. ఇప్పుడు తీరా ఒక మూమెంట్ వచ్చిన తర్వాత నాకు బ్రేకప్ చేసింది, నన్ను లిటరల్లీ మోసం చేసి వదిలేసింది అని చెప్పడానికి ఒక ప్రూఫ్ ఉండాలి. ఎగ్జాంపుల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు చూడడం, విట్నెస్లో సేమ్ ఇక మనము ఒక లోన్ ఇస్తే ఎట్లా మనం ఎవిడెన్స్ చూపించాలి, చెక్ బౌన్స్ కేసెస్లో ఎట్లయితే చూపించాలో ఇక్కడ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎవిడెన్స్ అన్ని కూడా చూపించాలి. చూపించి కేసు పెట్టాలి, అప్పుడు క్రిమినల్ కేసు అవుతుంది. సో ఆ అమ్మాయిని పిలిపియడము అదంతా కేసింగ్ యాజ్ యూజువల్ ఒక చీటింగ్ కేసు ఎట్లా ప్రొసీజర్తో నడుస్తుందో అదే ప్రొసీజర్తో నడుస్తుంది. సో ఈ కేసు అనేది ఫైల్ అవుతుంది. తర్వాత బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంతా అబ్బాయి మీద ఉంటుంది. ఏంటంటే అబ్బాయి ప్రూవ్ చేయాలి ఆ అమ్మాయి చీట్ చేసిందని చెప్పేసి, ఆ అమ్మాయి ఇన్నోసెంట్ అని ఆ అమ్మాయి ప్రూవ్ చేసుకోవాలి, నో అలా లేను అని చెప్పేసి ఆమె కేసు విల్ రాను. అండ్ దానికి మినిమం 3 years వరకు శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీవన్ చీటింగ్ చేస్తే చీటింగే. సో ఇలాంటి కేసెస్ ఇలా డీల్ చేయాలి. బట్ కొంతమంది ఇది ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ సొంత ఫాయిదాల కోసము అబ్బాయిని భయపెట్టియాలను, అమ్మాయిని భయపెట్టియాలో అని చెప్పేసి బెదిరించాలను, లేకపోతే థ్రెటన్ చేయాలో ఫర్ సమ్ రీజన్, లేకపోతే వాడు వచ్చి నాకు కలిసి ఉండాలని కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేసి చేస్తూ ఉంటారు. బెదిరించడానికి కేసెస్ పెట్టి ఆడియడం, లిటరల్ వన్ ఆడివ్వడానికి చేయొద్దు. సో పర్పస్ కోసం సెక్షన్ ఉందంటే ఆ సెక్షన్ ఆ పర్పస్ కోసం యూజ్ చేయండి, మిస్యూజ్ చేయకండి. అండ్ ఈ మధ్యలో మన పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తుంది ఏంటంటే, ఇది నేను చాలా పోలీస్ స్టేషన్లో చూస్తున్నా, ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీస్ చూస్తున్నా. ఎట్లా అంటే కేసు పెట్టగానే కనీసం ఎగ్జామినేషన్ చేయరు, ఇంటరాగేషన్ చేయరు. ఒక అమ్మాయి వచ్చి పెట్టగానే చలో కేసు ఫైల్ అంటారు. అరే కనీసం నువ్వు చేసుకోవా, ఒక ఇంటరాగేషన్ చేయవా, ఈ అమ్మాయి చెప్పేది నిజమా లేదా, కనీసం ఎవిడెన్స్ ఉందమ్మా అని చూపించాలా. ఎగ్జాక్ట్లీ ఏం లేకుండా టక్కన ఒక అమ్మాయి వచ్చి రాగానే ఇర్రెస్పాన్సిబుల్గా టక్క కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా చేసేస్తున్నారు. అట్లా ఎంతమంది అబ్బాయిలు బలవుతున్నారు తెలుసా. నా దగ్గరనే లాస్ట్ ఒక 15 days బ్యాక్ కేసు వచ్చింది. ఆ అమ్మాయి రాంగ్ ఇంటెన్షన్తో కేసు పెట్టింది. ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద పగ తీసుకోవాలి, రివెంజ్ తీసుకోవాలని చెప్పి పెట్టింది. ఆ అబ్బాయి ఇప్పుడు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పాపం ఏం చేస్తారు. సో కనీసం పోలీసు ప్రిలిమినరీగా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఆ అబ్బాయి జైల్లో కూర్చొని జాబ్ రిస్క్, ఫ్యామిలీ బాధపడుతుంది, ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. అలా జరగకుండా ఉండాలంటే ఆపాల్సింది ఎవరు, పోలీస్ డిపార్ట్మెంట్. సో అట్లీస్ట్ బేసిక్ ఇంటరాగేషన్ చేయండి అని చెప్తున్నాను. అసలు అమ్మాయి వచ్చి ఫేక్ కేసు పెడితే తీసేసుకోవడమేనా,
అలాంటివి ఉన్నప్పుడు కూడా మీరు కనీసం పోలీస్ మీద కూడా మీరు అంటే వెళ్ళి వాళ్ళ హైయర్ అఫీషియల్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టవచ్చు. ఏది జరగకపోతే హైకోర్టులో రిట్ కూడా వేసుకోవచ్చు మీరు. ఓకే. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా తప్పు చేస్తే మీ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండి స్ట్రాంగ్ గ్రౌండ్ ఉండి పాయింట్ ఉంటే యూ కెన్ స్టిల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రెస్పాన్సిబుల్ ఉండాలి వైల్ ఫైలింగ్ సచ్ కేసెస్. ఇవ్వగానే తీసేసుకోవడం కాదు, ఇది జెన్యూనిటీ ఎంత ఉందని చూసి తీసుకోవాలి. సో ఇలాంటి మిస్ అవుతుంది కాబట్టి కేసెస్ చాలా నిజం చెప్పాలంటే కంపేర్ ఫీమేల్స్ మేల్సే ఎక్కువ చాలా బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు, బలవుతున్నారు. సో దయచేసి ఫీమేల్స్ మీ రివెంజ్ల కోసం దానికోసం పాపం అబ్బాయిలు వాళ్ళకు ఫ్యామిలీ అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళకు కూడా ఉంటారు, మీ స్వార్థం కోసం అబ్బాయిలు బలి చేయకండి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకునేటప్పుడు కేసెస్ జెన్యూన్ కాదా చూసి తీసుకుంటే సగం మట్టుకు ఇవి ఆగిపోతాయి. ఓకే. సో ఇప్పుడు ఈ సెక్షన్ 318, ఇప్పుడు సెక్షన్ 69 ఏంటంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ప్రామిస్ ఇచ్చి ఒక రిలేషన్షిప్ నుండి కొన్ని ఏళ్ళు అంటే కొన్ని మంత్స్ ఉండడం, అంటే ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ లా బతుకుతారు కానీ ఓ లివిన్ లో ఉండొచ్చు ఆర్ ఎనీ రీజన్ వాళ్ళిద్దరి మధ్యలో అంటే కాంజుగేషన్ అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. సో ఒక ఫాల్స్ ప్రామిస్ ఇచ్చి పెళ్లి చేసుకుంటాను ఫాల్స్ ప్రామిస్ ఇచ్చి రిలేషన్షిప్లో పెట్టి మోసం చేయడానికి సెక్షన్ 69 అవుతుంది. ఓకే. కొంతమంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు, కొంతమంది రిలేషన్షిప్లో ఉంటారు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు. ఉన్న తర్వాత వర్కౌట్ కాదని ఎవరో ఒకరు వద్దనుకోవచ్చు. బ్రేకప్ చెప్పుకోగానే అవతల పర్సన్కి అది నచ్చకపోవడము, హర్ట్ అవ్వడము, కోపం రావడము, ఏదో ఒక ఎమోషన్ వల్ల వెళ్ళి ఫాల్స్ కేసు పెట్టడం చాలా పెరుగుతున్నాయి. అవును. సో వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే రెమెడీ ఏంటంటే ఈవెన్ అది 318 అయినా సరే 69 అయినా సరే మీరు వచ్చి ఎవరైనా సరే ఫాల్స్ కేసు కనుక పెడితే ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్ అంటే ఎట్లా మీరు ఇన్నసెంట్ అని చెప్పుకోవడానికి చాట్స్ వాట్సాప్ చాట్సే కానీ ఏదైనా సరే మీ దగ్గర ఎనఫ్ ఎవిడెన్స్ కనుక ఉంటే అది వచ్చి ఆ ఎవిడెన్స్ మనం పెట్టి కాస్ట్ చేయించుకోవచ్చు హైకోర్టులో. ఫాల్స్ కేసు కనుక పెడితే మీరు ఏ క్రిమినల్ కేసు పెట్టినా కూడా ఆ క్రిమినల్ కేసు మీరు కాస్ట్ చేయించుకోవచ్చు హైకోర్టు నుండి. సో ఇట్లాంటి రెమెడీ అనేది ఉంది. సో ఎవరైనా సరే అమ్మాయిలు కనుక ఫేక్ కేసెస్ పెట్టినా లేదా అబ్బాయిలు అమ్మాయిల మీద కేసెస్ పెట్టినా కూడా క్వాష్ అనేది ఉంది. క్వాష్ వచ్చి మీరు చేయించుకోవచ్చు హైకోర్టులో. అప్పుడు మీరు ఆ క్రిమినల్ కోర్ట్స్ చుట్టూ తిరిగే అవసరం ఉండదు, అన్ని చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇన్నసెంట్. మీరు తప్పు చేస్తుంటే మాత్రం ఎవరు కాపాడలేరు, బట్ మీరు ఇన్నసెంట్ అయితే మాత్రం మీరు వచ్చి క్వాష్ చేయించుకోవచ్చు. సో క్వాష్ చేయించుకోవాల్సిన మెయిన్ ఏంటి? ఎవిడెన్స్ వేర్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఇన్నసెంట్. ఓకే. అది ఉన్ననాడు ఈజీగా క్వాష్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఈ సిచ్యువేషన్ నేను ఒకటి చెప్తున్నాను, ఇలాంటి కేసెస్ చాలా పెరుగుతున్నాయి. లిటరల్ నాకు ఈ 15 daysలోనే నాకు 3-4 కేసెస్ వచ్చినాయి సిమిలర్. నేనే షాక్ అవుతుంది ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ అని. అంటే ఒక జస్ట్ గ్రడ్జ్ తీసుకోవడానికి కోపాలు తీసుకోవడానికి కేసెస్ పెట్టేయడము, అబ్బాయిలను అరెస్ట్ చేయించడం వెరీ రాంగ్. అలాంటివి చేయొద్దండి. మీరు ఉన్నది రిలేషన్షిప్లో ఒక లవ్తోని ప్రేమతోనే కదా, కనీసం ప్రేమలో సగమన్నం మిగలదా మీకు? సగమన్న ఉండదా? సరే వాడు పిచ్చోడే కావచ్చు, వాడు వద్దనుకున్నాడే కావచ్చు మిమ్మల్ని, బట్ ఆ కోపంతో మీరు వెళ్ళి కేసు పెట్టి వాడి లైఫ్ స్మాష్ చేయడం స్పాయిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎథికలీ? వాళ్ళకు ఫ్యామిలీ ఉంది కదా. సో ఎంత కోపం ఉన్నా ఎమోషన్ కంట్రోల్ చేసుకొని కొన్ని రోజులు టైం ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి, టైం ఇచ్చుకోండి. మీకు కూడా మీరు టైం ఇచ్చుకొని ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి ఒక మెంటల్ స్ట్రెంత్ తెచ్చుకొని బయట ఇంకెంతమంది లేరు. ఒక్కరితోనే లైఫ్ ఆగదు. మనం ఒక రిలేషన్షిప్లో వచ్చింది బ్రేకప్ అయిందంటే వాళ్ళతో మన లైఫ్ ఎండ్ అవ్వదు. అంతకన్నా మంచి పర్సన్ మన లైఫ్లో రావచ్చు ఫ్యూచర్, తెలియదు కదా. సో ఎప్పుడైనా సరే టైం విల్ పాస్. ఒక బ్యాడ్ టైం ఉందంటే అందులో ఉండిపోము. దట్ టైం విల్ పాస్. రేపు ఫ్యూచర్లో ఇంకా అంతకన్నా మంచి పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మైండ్లో పెట్టుకోండి. బట్ మీకు అనవసరంగా ఒక పర్సన్ లైఫ్ని రూయిన్ చేసే డిస్ట్రాయ్ చేసే హక్కు మీకు లేదు.